మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఈ 5 తప్పులను చేయకండి. ప్రతిరోజు పడుకునే ముందు ఈ 5 తప్పులను ఎవరైతే చేస్తున్నారో వారే అత్యంత కటిక దరిద్రంలోకి కావచ్చును, విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఇంటా బయట కొంత గొడవలు కావచ్చును, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి సందర్భాలు కావచ్చును, ఎన్నెన్నో మనీ బ్లాకేజెస్ కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మీరు ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఈ 5 విషయాలు ఏమిటి విన్నరా? ఈ 5 విషయాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈ 5 విషయాలలో మొట్టమొదటిది, మనం బయట నుంచి ఇంటికి వచ్చేటువంటి తరుణంలో తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఇది బాగా గమనించుకోండి. ఎక్కడెక్కడనో తిరిగి ఎవరెవరినో కలిసి ఆ నెగిటివ్ కాస్త మన కాళ్ళతోటి మన చెప్పులతోటి ఇంట్లోకి ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. ఇక రెండవది, ఇంట్లోకి వచ్చిన తర్వాత వ్యాలెట్ కావచ్చును, డబ్బులు కావచ్చును, ఎక్కడ పడితే అక్కడ సరే ఇక్కడ ఉండనివ్వండి, నేను ఇక్కడ పెట్టి కాస్త ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత తీసుకువెళ్ళి లాకర్లో పెడతాను, ఇలాంటివి కాకుండా డబ్బు అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనేది గమనించుకోండి. అదేవిధంగా వాగ్వాదాలు, పడుకునే ముందు భార్యాభర్తలు గొడవలు కానీ తల్లి తండ్రితో కావచ్చును, లేదా పని వాళ్ళతో కావచ్చును, లైక్ ఎవరితోనైనా కూడా గొడవలు పడడము అనేటువంటిది సమంజసము కాదు. ఎవరైతే పడుకునే ముందు వాగ్వాదాలు చేస్తారో, గొడవలకు దిగుతారో, గొడవలు పడతారో, వీరికి ఎట్టి కోశాన కూడా ఇది లక్ష్మీదేవత మాత్రం సహించదు అని మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, గొడవలు చేయడము అని చెప్పి అనుకున్నాం, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ అని చెప్పి పెట్టకూడదు. అదేవిధంగా ఇంటిని అశుభ్రంగా ఉంచడము అనేటువంటిది కొంతమేర మీకు లక్ష్మీదేవి దూరం కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ తప్పు చేయకండి. అద్దం ముందు నిద్ర, మీరు పడుకుంటే అద్దంలో మీరు కనబడకూడదు, ఇది గమనించుకోండి. ఇక 5వది ఏమిటి అంటే, నెగిటివ్ ఆలోచనలు, అయ్యో ఎప్పుడేం జరుగుతుందో, ఇట్లా ఏమిటి అట్లా ఏమిటి, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు అనేటువంటివి మీరు చేయడం ద్వారా ఇంట్లో అశాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. నెగిటివ్ థాట్స్ వల్ల, అదేవిధంగా గొడవలు చేయడం వల్ల, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల, ఇంటిని అశుభ్రంగా ఉంచడం ద్వారా, అద్దం ముందు నిద్రించడం ద్వారా మనకు కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నవి. కనుక తప్పకుండా మీరు పర్సును కానీ మీ డబ్బును కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి ఆగ్రహానికి వస్తుంది. అదేవిధంగా రాత్రి టైంలో వాగ్వాదాలు దిగొద్దు. విన్నారా? ఇది ఇంటి శాంతిని చెడగొట్టే పరిస్థితి ఉంటుంది. మనకు అదృష్టం కొంత తగ్గుతుంది. ఇక అదేవిధంగా కిచెన్లో మురికి పాత్రలు కావచ్చును, అదేవిధంగా కొంతమేర గ్యాస్ రిలేటెడ్ కానీ అది అలాగనే వదిలేసి పడుకోవడం ద్వారా కూడా మనకు నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది. ఇక బెడ్కు ఎదురుగా అద్దము ఉంటే తప్పకుండా కవర్ చేయండి. మానసిక ఒత్తిడి, చెడు స్వప్నాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక భయము, టెన్షన్తో పడుకోవడము, ఇవి మనకు కొంత మీ జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ప్రతిరోజు పడుకునే ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః కనీసం ఒక 11 సార్లైనా జపించినా కూడా మనకు ఇది శాంతి, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. కనుక తప్పకుండా కూడా మీరు పడుకునే ముందు ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకోండి. గతంలో అయితే ఆంజనేయ స్వామికి సంబంధించింది చెప్పేది, ఆంజనేయం హనుమంతం వైరతేయం మృకోదరం సేనేయం పటే నిత్యం దుస్వప్న నశ కశ్యతే, లైక్ ఇది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది నరా చిన్నతనంలో తప్పకుండా అందరూ వినే ఉంటారు. సో ఆల్ ద బెస్ట్.